నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందరికి వచ్చేసాం. ఈ వీడియో ఏంటంటే మనకి వినాయక చవితి జరిగింది కదా. ఈ వినాయక చవితికి తిరుపతిలో చాలా ప్లేసెస్లో వెరైటీ విగ్రహాలు అయితే పెట్టుంటారు. ఆ విగ్రహాలన్నింటినీ కవర్ చేసి మీకైతే చూపించబోతున్నాం. అన్ని కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అందులో కొన్ని విగ్రహాల ప్లేసెస్ కూడా మనకు తెలియవు. సో ఒక 8 to 10 విగ్రహాలు సెలెక్ట్ చేసుకొని ఆ విగ్రహాలు ఎలా ప్రిపేర్ చేశారు, ఎంత టైం పట్టింది, కాన్సెప్ట్ ఏంటి, ప్రిపరేషన్ కాస్ట్ ఎంత ఏంది, ఈ విషయాలన్నీ కూడా ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసరికి 500 లైక్స్ ఫినిష్ చేసేయండి. సో వీడియో చాలా బాగుంటుంది, ఎందు వరకు చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి దాకా చూడండి. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసరికి మన కొర్లగుంటలో గజానన యూత్ వాళ్ళ విగ్రహం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సఫారీ లాంచ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏం లేదు, డీప్ ఫారెస్ట్ టైప్లో. సో మనకి ఇక్కడ వచ్చేసరికి వాక్వే చూసుకున్నట్లయితే వాక్వేలో సైడ్ వాల్స్ కానివ్వండి, సెంటర్స్లో కానివ్వండి, మొత్తం మనకి ఫారెస్ట్లో ఉంటుంది కదా, చెట్ల నుంచి వేర్లు వచ్చింటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ అనమాట. అండ్ మనం మెయిన్ విగ్రహం ఉన్న ప్లేస్ చూసుకున్నట్లయితే టాప్ అంతా కూడా ఆర్టిఫిషియల్ లీవ్స్ అండ్ మరిచెట్టుకి ఊలలు వస్తాయి కదా. సో వాటితో అయితే డెకరేట్ చేశారు. ఈ ఊలలన్నీ కూడా ఒరిజినల్ ఊలలు అనమాట, మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇంకా విగ్రహం విషయానికి వచ్చేసరికి ఈ డీప్ ఫారెస్ట్లో రథం మీద వినాయక స్వామి వెళ్తున్నట్టు, ఆ రథానికి రథసారథిగా మూషికం ఉన్నట్లు విగ్రహం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. విగ్రహం ఇంత బాగున్నప్పుడు డెకరేషన్ కానీ ఏమాత్రం లేకపోతే అది ఎంత ఎఫెక్టివ్గా అనిపిది అనమాట. సో వీళ్ళు విగ్రహం మంచిగా తెచ్చుకున్నారు, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఆ ఫారెస్ట్ థీమ్ని మెయింటైన్ చేయడానికి ఏంటంటే ఆ వాక్వేలో కూడా ఆ ఫారెస్ట్ థీమ్తో అయితే తీసుకొచ్చారనమాట. సో మనకేంటంటే ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా విగ్రహం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో కాన్సెప్ట్ అయితే డీప్ ఫారెస్ట్ అని అందరికీ అర్థమైపోయింది కదా. ఈ విగ్రహం ప్రైస్ వచ్చేసరికి 1,50,000, అది కూడా మైసూర్ నుంచి తీసుకొచ్చారంట విగ్రహాన్ని. అండ్ మిగతా డెకరేషన్ అంతా కాస్ట్ వచ్చేసరికి 2 lakhs అయితే అయింది. సో ఓవరాల్గా 3.5 to 4 lakhs కాస్ట్ అయితే అయింది. సో లొకేషన్ ఎక్కడంటే మనం గురవారెడ్డి సమాధి నుంచి డోన్ ఏమంటే బోత్ హాస్పిటల్కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 9 days పాటు విగ్రహం అయితే ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు, చాలా బాగుంటుంది విగ్రహం అయితే. సో ఆ ఎక్స్ట్రాడినరీ విగ్రహంతో పాటు ఒక చిన్న విగ్రహాన్ని అయితే డిజైన్ చేశారనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మూన్ మీద వినాయక స్వామి కూర్చొని ఉన్నట్లు. సో కాటన్ తో మేఘాలను అయితే అరేంజ్ చేశారు. సో ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఇది. ఆ పెద్ద విగ్రహంతో పాటు ఈ చిన్న విగ్రహం కూడా ఉంది. నెక్స్ట్ అయితే మనం కొర్లగుంట మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్పెషల్గా పెడుతూనే ఉంటారనమాట. మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్ ఈ స్పాట్ అయితే మనం కవర్ చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బాలాపూర్ స్టైల్లో విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. సో మినీ బాలాపూర్ స్టైల్లో అనమాట అది కూడా. సో విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే విగ్రహం అయితే భారీగా ఉంటుంది, వినాయక స్వామి కూర్చొని ఉంటారు. మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఐస్ అనమాట. ఐలిడ్స్ అయితే క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటాయి, అది ఈసారి ఇక్కడ స్పెషాలిటీ. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే దేవతలు ఒక పక్క, రాక్షసులు ఒక పక్క పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుపుతూ ఉంటారు కదా. సో ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. మినీ బాలాపూర్ స్టైల్ వినాయకుడు, అది కూడా మన కొర్లగుంటలో. అండ్ ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టేది వచ్చేసరికి గజానన ఉత్సవ్ కమిటీ ఎవ్రీ ఇయర్ వీళ్ళే పెడుతుంటారు. అది కూడా వెరైటీగా పెడుతుంటారు. సో ఇయర్ కూడా ఇట్లా కొంచెం డిఫరెంట్గా మినీ బాలాపూర్ స్టైల్ అయితే విగ్రహం పెట్టారు. సో ఈ మెయిన్ కొర్లగుంట రోడ్లో ఈ విగ్రహం 5 days పాటు ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విగ్రహం. అండ్ ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ఈ విగ్రహం ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్ట్ తో కలిపి 1,30,000 రూపీస్ అయితే పట్టింది. అండ్ ఇది వచ్చేసరికి విగ్రహం హైదరాబాద్ లో ధూల్పేట ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనం అదే కొర్లగుంట మెయిన్ రోడ్ లో ఇంకొంచెం ముందరకు వచ్చామంటే కొర్లగుంట జగ్గా యూత్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద విగ్రహాలు అయితే పెడతారనమాట ఇదే కొర్లగుంట మెయిన్ రోడ్ లో. అండ్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే భారీ వినాయక స్వామి కూర్చొని ఉన్నారు. సో ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారంట. ప్రైస్ వచ్చేసరికి 1,30,000 రూపీస్ అరౌండ్ అయితే పట్టింది, ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి. ఇక్కడ ఇంకా మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసరికి డెకరేషన్. ఈ ఏరియా అంతా కూడా బాగా డెకరేట్ చేశారు. సో నెక్స్ట్ అయితే మనం దొడ్డాపురం మీదకి అయితే వచ్చేసాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ డ్రై ఫ్రూట్ వినాయకుడిని చూసాం, అంతకుముందేమో పసుపు కొమ్మలతో వినాయకుడిని చూసాం. ఈ ఇయర్ ఏంటంటే యాలకలతో వినాయకుడిని అయితే చూసాం అనమాట. విగ్రహం చూసుకున్నట్లయితే స్వామివారు కూర్చొని ఉంటారు, ఇది అచ్చు ఉంటుంది అనమాట. అచ్చు పైన యాలకలను అయితే అతికిచ్చారు. ఈ విగ్రహం చేయడానికి 15 kg యాలకలు అయితే పట్టిందంట. సో ఓవరాల్గా కంప్లీట్లీ యాలకలే కాకుండా అక్కడక్కడ కుందన్స్ యూజ్ చేశారు, దానివల్ల కొంచెం డీటెయిలింగ్ వస్తుంది. అండ్ విగ్రహం వెనకాల చూసుకున్నట్లయితే నెమలి పింఛములతో డెకరేషన్ అయితే చేశారు. ఈ విగ్రహం ఇక్కడే దొడ్డాపురం స్ట్రీట్ లో 5 days పాటు ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ డిఫరెంట్ గా
పెడతారు. సో ఇయర్ కంప్లీట్లీ యాలకలతో చేశారనమాట విగ్రహం అయితే. అండ్ ఇది చేయడానికి ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 95 to 1 lakh రూపీస్ అయితే పట్టిందంట. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీ విగ్రహంతో పాటు ఒక చిన్న విగ్రహం కూడా పెడతారు. లాస్ట్ టైం ఏంటంటే ఒక వాటర్ ఫౌంట్ లాగా క్రియేట్ చేసి అక్కడ ఒక చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇయర్ ఎక్కువ టైం దొరకలేక ఇట్లా నార్మల్గా ఒక విగ్రహాన్ని అయితే పెట్టేశారు. సో నెక్స్ట్ అయితే మనం యాదవ్ స్ట్రీట్కి వచ్చేసాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ కాయిన్స్ తో విగ్రహాన్ని తయారు చేశారు. అంతకుముందు టెంకాయలతో, అంతకుముందు వంకాయలతో. సో ఈ ఇయర్ ఏంటంటే రాగి చెంబులతో విగ్రహాన్ని అయితే తయారు చేశారు. డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఓవరాల్ గా ఎన్ని చెంబులతో తయారు చేశారన్న? టోటల్ 1800 కలసాలు అష్టలక్ష్మి కలసాలు. ఓకే, ప్రైస్ ఎంత పడింది అన్న ఓవరాల్ గా తయారు చేయడానికి? ప్రైస్ మొత్తం 3,50,000 పడింది. ఓకే. అండ్ ఇంకొకటి అయితే విన్నాను, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి విగ్రహం చేస్తారో వాళ్ళకి చెంబులు అయితే ఇచ్చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ రోజే కొన్ని కలసాలు అన్ని వెళ్ళిపోయాయి. మళ్ళీ నిమజ్జనం రోజు, ఆదివారం నిమజ్జనం రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే 9 days పాటు ఉంటుంది. 9 days. అలా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? 4 రోజులు పట్టింది. 6 మంది మొత్తం కష్టపడి మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ ఫైనల్ గా నిమజ్జనం అప్పుడు మిగిలితే అవేం చేస్తారన్న చెంబులు? అందరికి భక్తులందరికీ పనిచేస్తారు. సో దీన్ని ఆర్గనైజ్ చేసేది వచ్చేసరికి యాదవ్ స్ట్రీట్ యూత్ వాళ్ళు. 9 days పాటు ఈ విగ్రహం ఇక్కడే ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే మనం పశుపతి దగ్గరికి వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా వెరైటీగా విగ్రహాన్ని అయితే పెడతారనమాట. మన ప్రీవియస్ వీడియోస్ లో ప్రతిసారి ఈ స్పాట్ అయితే కవర్ చేసే ఉంటాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే పద్మనాభ స్వామి అవతారంలో విగ్రహం అయితే పెట్టినారు. కానీ ఈ ఇయర్ వచ్చేసరికి మత్స్య అవతారంలో వినాయక స్వామి విగ్రహం అనమాట. సో ఓవరాల్ గా విగ్రహం అంతా కూడా మత్స్య అవతారంలోనే ఉంటుంది. అండ్ ఈ విగ్రహం అయితే బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. ప్రైస్ వచ్చేసరికి విగ్రహం కాస్ట్ 50,000. అండ్ ఈ స్టోన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇది విగ్రహంతో రాలేదన్నమాట, వీళ్ళు ఇక్కడికి వచ్చినా కట్టించుకున్నారు. సో ఈ స్టోన్స్ అంతా కలిపి ఒక 50,000 అయితే పట్టింది. అంతా కలిపి విగ్రహం కాస్ట్ వచ్చేసరికి 1 lakh రూపీస్ అయితే పట్టింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్గనైజర్ వచ్చేసి అన్న మీ పేరేంటన్నా? అన్న ఎవ్రీ ఇయర్ మీరు వెరైటీగా పెడతారు కదా. సో ఈ ఇయర్ ఈ థాట్ ఎట్లా వచ్చింది? లాస్ట్ టైం పద్మనాభ స్వామి పెట్టాం కదా, ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిస్తే ఈ టైప్ పెడదామని అనేసి ఆలోచన. సో ఈ విగ్రహం ఇక్కడ 9 days పాటు ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ పశుపతి ఆపోజిట్ లోనే ఉంటుంది. అయితే మనం నిమ్మకాయల వీధిలోకి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపంలో వినాయక స్వామి అయితే ఉంటారు. యాక్చువల్గా అందరూ చూసి పుష్ప గెటప్ అనుకుంటారు, కానీ కానే కాదు, అమ్మవారి రూపంలో వినాయక స్వామి అయితే నిల్చొని ఉంటారు. కావాలంటే చూసుకున్నట్లయితే చేతిలో శూలం కూడా ఉంటుంది అనమాట. సో కంప్లీట్లీ అమ్మవారి రూపంలో అయితే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీ కట్టడానికి వాళ్ళైతే ముంబై నుంచి వచ్చారనమాట. ఒరిజినల్ శారీ టైప్ ఇది. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసరికి 14 feet. ఈ విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయితే తీసుకొచ్చారు. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1.2 lakh అయితే పట్టింది. సో ఈ విగ్రహం ఇక్కడే నిమ్మకాయల వీధిలో 9 days పాటు ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఓవరాల్ గా ఈ విగ్రహాన్ని ఆర్గనైజ్ చేసింది వచ్చేసరికి NMK స్ట్రీట్ యూత్ వాళ్ళు. అయితే మనం ఐఎస్ మాల్కి వచ్చేసాం. ఇక్కడ విగ్రహం చూసుకున్నట్లయితే 7 తలల గుర్రం మీద వినాయక స్వామి స్వారీ చేస్తున్నట్టయితే ఉన్నారనమాట. యాక్చువల్గా ఈ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మాకు 15 to 20 minutes అయితే పట్టింది. ఐఎస్ మాల్కి అయితే రీచ్ అయిపోయాం, కానీ అంటే వీళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లొకేషన్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో మేము కనుక్కొని వచ్చేసరికి ఒక 10 minutes అయితే పట్టింది. ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదనమాట విగ్రహం అయితే. ఈ విగ్రహాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. ప్రైస్ వచ్చేసరికి 65 to 70,000 అయితే పట్టింది. అండ్ ట్రాన్స్పోర్ట్తో కలుపుకుంటే ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా. దీన్ని ఆర్గనైజ్ చేసింది వచ్చేసరికి నిఖిల్ బ్రో. ఇక్కడ ఈ విగ్రహం 5 days పాటు ఉంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఐఎస్ మాల్ కి ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుంది. మీకు బ్యానర్ ఉంటుంది. సో ఆ బ్యానర్ తీసుకొని నేరుగా అయితే వచ్చేసి తిరుచానూరు దగ్గర ఉన్న ప్రశాంత్ నగర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి కాణిపాకంలో ఉంటారు కదా వరసిద్ధి వినాయక స్వామి. సో ఆ టైప్ ఆఫ్ విగ్రహం అయితే ఉంది. కానీ మన కాణిపాకంలో ఏంటంటే బావిలో వెలిసింటారు కదా, ఇక్కడ అట్లా కాకుండా చుట్టుపక్కలంతా హిమాలయాలు సెటప్ వేశారు. అట్లా కింద కొంచెం వాటర్ వేసారు అనమాట, కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి. సో ఆ టైప్ ఆఫ్ విగ్రహం అనమాట. అయితే కాణిపాకం అనగానే మనకి బావిలో వెలిసిన విగ్రహమే గుర్తొస్తుంది. అట్లా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి హిమాలయాల మధ్యలో ఆ వరసిద్ధి వినాయక స్వామిని అయితే పెట్టారనమాట.
తిరుపతి రామ మందిర్లోకి వచ్చేసాం. రామ మందిర్ కాదు, రామ మందిర్ సెట్ లోకి వచ్చేసాం. మన తిరుపతి దగ్గర తిరుచానూరు ఉంటుంది కదా, తిరుచానూరులో ఏంటంటే ఒక రామ మందిరం సెట్ చేసి బాలరాముని రూపంలో వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట. అందుకే చేతిలో విల్లు బాణం కూడా ఉన్నాయి. సో ఈ విగ్రహం వచ్చేసరికి మనకి బొమ్మల క్వార్టర్స్ ఉంది కదా, ఆ బొమ్మల క్వార్టర్స్ నుంచి తీసుకొచ్చారు. అండ్ విగ్రహం ప్రైస్ వచ్చేసరికి 70,000 పడింది. ఇంకా ఓన్లీ విగ్రహం మాత్రం 70,000. ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి వుడ్, ఇంకా జ్యువెలరీ, క్లోత్స్ ఇవన్నీ కలిపేసి ఓవరాల్ గా అయితే 1 lakh రూపీస్ అయితే పట్టింది. అండ్ సెట్ అంతా కూడా వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట, ఈవెంట్స్ వాళ్ళు. ఇక్కడ 9 days పాటు ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. మొత్తానికి ఇదండి 2024 వెరైటీ వినాయక విగ్రహాల వీడియో అయితే. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, కానీ అన్ని మనం కవర్ చేయలేము కదా. అందులో ఏంటంటే కొన్ని వాటికి మనకు లొకేషన్స్ కూడా తెలియవు. మాకు తెలిసిన వాటిలో ఒక 10 విగ్రహాలు అయితే కవర్ చేసాం. అన్ని మీకు క్లియర్ గా చూపించామని అయితే అనుకుంటున్నాం అనమాట. లొకేషన్స్ అన్ని కూడా నేను వీడియోలో క్లియర్ గా చెప్పాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే 7 days 9 days ఉండే విగ్రహాలు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో వీడియోకి లైక్ టార్గెట్ ఇచ్చాను కదా, 1000 likes. ఆ టార్గెట్ అయితే ఫినిష్ చేసేయండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 7 కొట్టాలా కొట్టేయండి. సీ నెక్స్ట్ వీడియో.